కానీ ఈరోజైనా కన్ను తెరుచుకో. రేషన్ కార్డులో పేరుంటేనే రేషన్ ఇస్తారు. అవునంటారా కాదంటారా? అలాగే నీ పేరు జీవగ్రంథములో ఉంటేనే పరలోకములో చోటిస్తారండి. అర్థమవుతుందా? ఏవేవో పుస్తకాల్లో పేర్లు ఎక్కడానికి ప్రయాసపడుతున్నా బ్రదర్, సిస్టర్, జీవగ్రంథములో నీ పేరుందా? గిన్నిస్ బుక్కులో నా పేరుండాలి అని చెప్పి చాలామంది సాహస కార్యాలు చేస్తారు. ఎవరు చేయనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఈ జీవగ్రంథములో పేరు కోసం కొంతమంది సూప్ లైట్లు బదులు క్యూబ్ లైట్లు బదులు కొట్టేసి తినేస్తూ ఉంటాడు. ఒక్కొక్కడు శిఖరాలు ఎక్కేస్తూ ఉంటాడు. కొండకి మధ్యన తాడు కట్టి దాని మీద నడుస్తాడు. ఇలాంటి ప్రాణం మీద తెచ్చుకునే అడ్వెంచర్స్, సాహస కార్యాలు చేస్తారు. సముద్రాన్ని ఈదుతాడు ఒకడు, నదులు ఈదుతాడు ఒకడు. ఇలా ఏవేవో చేస్తున్నారు. రే, నీ ప్రాణం మీదకి తెచ్చుకునేంత ఇన్ని సాహసకాలు ఎందుకు చేస్తున్నావురా? ఇన్ని తిప్పలేంట్రా నీకు? అమ్మా, ఎందుకమ్మా ఇన్ని బాధలు నీకు ఈ వయస్సులో అంటే, నా పేరు గిన్నిస్ బుక్కులో ఎక్కాలి. గిన్నీస్ బుక్కులో ఎక్కినా ఎక్కకపోయినా పర్వాలేదు, నీ జీవితానికి వచ్చిన నష్టమేమీ లేదు. గిన్నిస్ బుక్లో ఎక్కితే మహా అయితే అక్కడ నీ పేరుంటే కొంత పారితోషికము, చిన్న మెమోంటో ఇస్తారేమో. కానీ గిన్నిస్ బుక్కులో నీ పేరుండి, లిమ్కా బుక్కులో నీ పేరుండి, ఈ లోకపు పుస్తకాలన్నింటిలో నీ పేరుండి, జీవగ్రంథములో నీ పేరు లేకపోతే రేపొద్దున అగ్నిగుండములో నువ్వు మాడిపోతావు. అలాగని చావు వస్తుంది అనుకున్నావేమో, చావు రాదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అప్పుడు ఇచ్చిన పథకాలు, వచ్చిన రివార్డులు, గోల్డ్ మెడలు, నువ్వు చేసిన సాహస కార్యాలకు ప్రభుత్వం కొట్టిన చప్పట్లు, ప్రజలు వేసిన వేలలు, ఇవేవి కూడా అగ్నిగుండం నుంచి నిన్ను రక్షించలేవు, తప్పించలేవు. ప్రేమతో చెబుతున్నాను, సర్వజనులారా, నీ పేరు జీవగ్రంథములో ఉండాలి. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథములో నీ పేరు కనబడని ఎడలా అగ్నిగుండములో నరక యాతన. అది ఒకరోజా కాదు, వారమా కాదు, నెల కాదు, సంవత్సరమా కాదండి, యుగాలు బాధ, వేదన. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుంది. అక్కడ నీ డబ్బు నిన్ను రక్షించలేదు, నీ జ్ఞానము నిన్ను తప్పించలేదు, నీ పేరు, నీ పలుకుబడి, నీ పదవి, ఇదిగో అక్కడ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు.